100% సూపర్గా ఉంది. ఇది ఒక విజువల్ వండర్, బట్ ఎక్కడ అది గ్రాఫిక్స్ లాగా అనిపించట్లేదు. చాలా 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 ఇంకా నెక్స్ట్ ఏం జరుగుతుందనే ఇంట్రెస్టింగ్గా ఉంది. సో ఖచ్చితంగా ఇది ఖచ్చితంగా చూడాల్సిన సినిమా, ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. ప్రభాస్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నామో దానికి 1000 times ఎక్కువ ఇచ్చాడు నాగశ్విన్, అందులో డౌటే లేదు. అరాచకం అని ఇప్పుడు కాదు కానీ దాని అమ్మ మొగుడులాగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నాకు తెలిసి. లోపలైతే వ్యూవర్స్ అందరూ ఇప్పుడు ఇంతవరకు ఒక ఎత్తు, ఇప్పుడు చూసింది 50%, నెక్స్ట్ 100% ఉండబోతుందని అందరూ అనుకుంటున్నారు. బాహుబలితో RRRతో దీన్ని కంపేర్ చేయకూడదు, ఎందుకంటే దిస్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్. ఇంతవరకు హాలీవుడ్లో కూడా ఇలాంటి సినిమా రాలేదు, హాలీవుడ్లో కూడా ఇలా సినిమా రాలేదు. ఎవరైనా దీన్ని కాపీ అన్నా కూడా నమ్మొద్దు. 100% చెప్తాను, జెన్యూన్గా తీశారు నాగశ్విన్ గారు. చాలా డిఫరెంట్గా ఉంది స్టోరీ. ఫైనల్గా ట్రోలర్స్కి రాటు దింపినట్టేనా? ట్రోలర్స్కి ట్రోలర్స్ హాలీవుడ్తో కంపేర్ అని ఎవరన్నా కూడా ఇట్స్ రాంగ్. అసలు ఎవరి అంచనాలకు అందనంతగా తీశారు నాగార్జున గారు. సో ట్రోలర్స్కి మాత్రం ఎలాంటి ఐటెం లేదు, టాపిక్ లేదు. ట్రోలర్స్ అని మాట్లాడడానికి ఛాన్సే లేదు. ఇట్స్ విజువల్ వండర్, కానీ వెరీ 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 క్లియర్ పిక్చర్. నెక్స్ట్ హాఫ్ చూసిన తర్వాత మళ్ళీ చెప్తాం, మళ్ళీ ఇప్పుడు వెయిట్ చేయండి. బట్ ఎవ్రీబడి డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు. ప్రపంచం ఇది 3Dలో చూడాలి, 3Dలో చూస్తే మామూలుగా ఉన్నది కదా. ప్రవాసంగా మరో ప్రపంచం అంతే. ఇంకా సినిమా ఇంటర్వెల్కే ఉంది, ఇప్పుడు ఉంటుంది. క్లైమాక్స్ వచ్చినా మాట్లాడదాం. ఇంకా ఏం అర్థం కాలేదు.